రజనీకాంత్ గారు పాపం మొన్న అంటే వర్షం లేనప్పుడు వచ్చి అది కూడా ఏదో గచ్చిబౌలి హైటెక్ సిటీ ఆ రోడ్ల మీద ఫ్లైఓవర్ల మీద వెళ్ళి చూశారు కానీ తనకి రియల్ గా కూడా నిన్న మొన్న వర్షం పడ్డప్పుడు నాలాలు నిండిపోయినప్పుడు హైదరాబాద్ లో ఓల్డ్ సిటీ ఆ ఏరియాలలో పాత బస్సు అక్కడ సైడ్ వచ్చి చూసుంటే తనకు రియల్ గా కూడా తెలిసేది. అన్న నేను మళ్ళా చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో కొన్ని విషయాలలో మీరు అభివృద్ధి చెయ్యలేదని ఎవ్వరూ అనట్లేదు. కానీ అవసరం ఉన్న దగ్గర చెయ్యలేదు. అది మీరు కూడా ఒప్పుకోవాలి. స్కూల్స్ లలో మీరు ఇందాక ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు. స్కూళ్లలో టీచర్లు లేక 20,000 మంది టీచర్లు లేక వేకెన్సీస్ ఉండి ఒక్కొక్క స్కూల్లో అంటే 40-50 టీచర్ అంటే 40-50 మంది కావాల్సిన వ్యవస్థలో ఒక్క టీచర్ స్కూల్ ని నడిపిస్తున్నారు. ఈ విషయం మీడియాలో వచ్చింది. మేమేదో సృష్టించి చెప్పట్లేదు. పురుగులు అన్నం పెడుతున్నారు పిల్లలకి. వైద్యానికని పోతే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేయడానికి అక్కడ మంచి వసతులు లేక డాక్టర్లు లేక కింద బండల మీద వాళ్ళని చిత్రం చేసి పండబెట్టి ఆడవాళ్ళని ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేస్తే అక్కడ ఉన్న తల్లులు చనిపోతే ఈ రోజు పిల్లలు అనాలయ్యిండ్రు. ఇవన్నీ మీరు తెలుసుకోవాలన్నా రియాలిటీనే చెప్తున్నాము. మేమేమి అబద్ధాలు సృష్టించి చెప్పడం కాదు. ఒక తెలంగాణ పౌరురాలుగా తెలంగాణలో ఇవి కూడా తప్పులు ఉన్నాయి. ఈ తప్పులను సరిదిద్దుకోండి అని చెప్తున్నాం. ఒక నాయకుడు అంటే ఎవరంటే తప్పులు చేయని వాటిని యాక్సెప్ట్ చేసి ఆ తప్పుల ప్రకారంగా ముందుకెళ్లేవాడే నాయకుడు. కానీ నేనే రాజుని, నేనే మంత్రిని, నేనే శాసిస్తాను, నేను చెప్పిందే నడుస్తుంది, అక్కడ నీళ్ళు వస్తున్నాయా లేవు, అవి నీళ్లు కాదు, అది ఎండ వల్ల అట్లా లైట్ కనిపిస్తుంది అని చెప్పేవాడు నాయకుడు కాదు. నాయకుడు ఎప్పుడైనా తన తప్పులు ఒప్పుకోవాలి. బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టాము మేము సెక్రటేరియట్ కి అని అన్నారు, కానీ తను రాసిన రాజ్యాంగాన్ని కూడా ఒకసారి చదవండి. తను రాసిన రాజ్యాంగంలో ఏముంది? ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా అపోజిషన్ పార్టీ ఎందుకు ఉండాలి అని అంటే, రూలింగ్ పార్టీ మొత్తం రాజ్యం ఏలుతుంటే అపోజిషన్ తప్పు చెప్పేవాడు, నువ్వు చేసేది తప్పు అనేవాడు ఒకడు ఉండాలి. అన్న నీ మొహం మీద ఏముందో చూసుకోవాలంటే కూడా నువ్వు అద్దంలో చూసుకుంటేనే కనిపిస్తుంది, అంతేగాని నేను బాగున్నానంటే కాదు. అద్దం కూడా నీకు హెల్ప్ చేస్తుంది. అట్లనే ఒక డెమోక్రటిక్ గా ముందుకు వెళ్తున్నాము, ఒక రాజ్యాంగబద్ధంగా మనం ముందుకు సాగాలి, మన రాష్ట్రము మన దేశం బాగుండాలి, పౌరులు బాగుండాలి అని అంటే అపోజిషన్ పార్టీ ప్రజలు చెప్తున్న సమస్యల గురించి కూడా ఇని ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ మంచి జరుగుతుందో అది చేస్తే మంచిగా ఉంటది. కానీ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టాను అని చెప్పి నా చలామణి నేను చేస్తా, నా రాజ్యం నేను ఏకుంటా, నాకు ఇష్టం వచ్చిన దగ్గర నేను డబ్బులు ఖర్చు పెడతా అంటే కాదు. ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారు. మీరు అన్నట్టుగా సరే అమాయకులు కొంతమంది మీకు ఓట్లేస్తారేమో, కానీ ఇంతకు ముందు వేసిన వాళ్ళు కూడా ఇప్పుడు అఫ్సోస్ పడుతున్నారు, ఎందుకు వేసామా అని చెప్పి ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అది రాబోయే కాలంలో ఎలక్షన్స్ లో తెలుసుకుంటాం. కానీ ప్రస్తుతానికి మీకు రాష్ట్రంలో 2 సార్లు అధికారంలో కూర్చోబెట్టారు ప్రజలు. 2 సార్లు వాళ్ళకి ఏం అన్యాయాలు జరిగాయి ఒకసారి గ్రహించండి. గుండెపైన చేసుకొని మీరు కూడా మాట్లాడండి. నిజంగా కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా దళిత బంధువే గాని, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయాలలో గాని, 3 ఎకరాల భూమి అని అన్నారు. బిఆర్ అంబేద్కర్ గారు పేరు పెట్టానని అంత గొప్పలు చెప్పుకుంటున్నారు అన్న. మొత్తము మన తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుడు ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఎక్కడ పోయింది మాట? ఆ మాట మర్చిపోయారు. పేరు పెట్టినంత మాత్రాన, విగ్రహాన్ని కట్టినంత మాత్రాన అంబేద్కర్ గారి ఆత్మ శాంతిస్తుంది అంటున్నారా? మీరు అంబేద్కర్ గారి పేరు పెట్టి రాజ్యాంగ పేరు పెట్టుకొని మీరు చేస్తున్న రాజకీయాలు ఇప్పటికైనా ఆపేయండి దయచేసి. అతని గౌరవంతో అతనికి ఎంత మంచిగా అయితే మీరు విగ్రహం కట్టారో, అతని పేరు పెట్టి సెక్రటేరియట్ కట్టారో, నిజంగా కూడా అతను రాసిన రాజ్యాంగాన్ని చదివి రాజ్యాంగబద్ధంగా ప్రజలకి మంచి చేస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను.